हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. కర్మయోగం భగవద్గీతలో కర్మయోగంలో 20వ శ్లోకాన్ని మనం ఇప్పుడు విచారణ చేసుకుంటున్నాము. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పటిదాకా కర్మ ఎలా చెయ్యాలి, ఎవరు ఎలా చెయ్యాలి, కర్మి ఎలా ఉంటాడు, కర్మయోగి ఎలా ఉంటాడు, జ్ఞాని ఎలా ఉంటాడు, ఈ 3 విషయాల గురించి, వాళ్ళ కర్మల విధానాల గురించి, వాళ్ళ గుణాల గురించి అంతా చెప్పాడు. ఇక్కడ ఈ శ్లోకంలో 20వ శ్లోకంలో చెప్తున్నాడు. అట్లాంటి వాళ్ళు అంటే ముముక్షులైనటువంటి వాళ్ళు ఎందరో ఈ కర్మయోగంలో కర్మయోగాన్ని ఆచరించి తరించిపోయారయ్యా. అది ఒక పవిత్రమైనటువంటి మార్గం. అది ఆ తరించిన మహాత్ములు కూడా అందరికీ చాలామందికి ప్రపంచంలో ఆదర్శమూర్తులుగా నిలిచారు, అలా ఆచరించి చూపించారు. వారెవరంటారా? ఈ శ్లోకంలో జనకుడు గురించి మాట్లాడుతున్నారు. నిన్న అనుకున్నారు కదా, మాకు ఈ గృహస్థాశ్రమంలో వల్ల కాదండి, ఏ అడవుల్లోనో ఏ మునులుగా ఉంటేనో ఏ ఆశ్రమాల్లోనో అయితేనే ఈ కర్మలు ఇలా చేయడానికి సాధ్యమవుతుంది. బంధం లేని కర్మలు, నిష్కామ కర్మలు అలా చెయ్యాలంటే ఇక్కడ కుదరదు అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏమీ లేదు, అలా చేయటానికి చాలామంది చేసి తరించినటువంటి వాళ్ళు ఉన్నారు అని కృష్ణ పరమాత్మ ఎగ్జాంపుల్కి ఒకళ్ళని తీసుకొచ్చి పెట్టారు. అందరినీ పెట్టలేరు కదండి. అందరినీ తీసుకొచ్చి ఎవరెవరు అలా సాధించారు అంటే, మనకేంటంటే కావాల్సింది ఎగ్జాంపుల్ కావాలి. ఎవరు ఎలా ఆచరించి తరించారో అలాంటి మహానుభావులు ఒకళ్ళ పేర్లు అంతే. ఈ అద్వైతాన్ని ఆచరించి తరించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరినీ మనము గురువులుగా స్వీకరించి అన్నీ ఆచరించలేము, అన్నీ చెప్పుకోలేము. అందుకని ఏదో ఒకటి చెప్తున్నారు. ఉదాహరణగా జనకాదయ, జనకుడు ఆదయ అంటే మొదలైనటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అంటూ. జనకుడు ఒక్కడే కాదు, జనకుడితో పాటు ఇంకా ఉన్నటువంటి వాళ్ళు. కర్మణ ఏవా సంసిద్ధిం ఆస్థితాహి, కర్మ చేతనే వాళ్ళు సిద్ధిని పొందారు కదా. లోక సంగ్రహం ఏవా, లోక కళ్యాణాన్నే సంపశ్యన్ అపి కర్తుం అర్హసి, లోక కళ్యాణమునే చూస్తున్న వాడవైనా కూడా కర్మ చేయటానికి నువ్వు తగి ఉన్నావు. అంటే ఏంటి? జనకుడు మొదలైనటువంటి వాళ్ళు కర్మ చేతనే సిద్ధిని పొందారు కదా. నీవు కూడా లోకహితాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మను ఆచరించడమే సముచితం అని అర్జునుడికి కృష్ణుడు బోధ చేస్తున్నాడు. అలాగే నాకే చెప్తున్నాడు భగవంతుడు. ఎందుకంటే నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను. కర్మ చెయ్యాలా లేదా, ఎటువంటి కర్మ చెయ్యాలి అనేటటువంటి సందేహంలో ఉన్నాను. కాబట్టి నువ్వు కర్మ చేసే తీరాలి అని నాకే చెప్తున్నాడు భగవంతుడు. ఎటువంటి కర్మ చెయ్యాలి అంటే, నిష్కామంగా చెయ్యవయ్యా, బంధం లేకుండా చెయ్యవయ్యా అని అంతా చెప్పి, ఇప్పుడు అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే జనక మహారాజుని ఉదాహరణగా తీసుకున్నారు. ఆయన మహారాజు అయ్యుండి ఎంత దివ్యమైనటువంటి కర్మల్ని ఆచరించాడు. రాజు అంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని యుద్ధాలు వస్తుంటాయి, ఇంకొకళ్ళకి ఆదర్శంగా నిలవాలి అంటే స్థితప్రజ్ఞుడు జనక మహారాజు. స్థితప్రజ్ఞతతో ఉండి రాజ్యాన్ని పరిపాలించి ఏ బంధము లేకుండా మోక్షాన్ని పొందాడు. అటువంటి వాడు రాజైనటువంటి వాడే ఆచరణ చెయ్యగలేంది. నువ్వెందుకు చేయలేవు? నన్నండి, అర్జునుడిని కాదు. అర్జునుడు కూడా రాజే. అర్జునుడికి చెయ్యాలని చెప్పేశాడు. కానీ నాకు అనిపించింది కదా, నేను ఏ మహర్షులో ఏ మునులో చేసుకునేటటువంటి వాళ్ళు నాకు కుదరదు అనేసాను కదా. అందుకని నాకు చెప్తున్నాడు, నువ్వు మామూలు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళవు మీరు.
మరి ఎందుకు చేయలేరు ఇటువంటి కర్మలు? మహారాజు అయ్యి ఎంతమందినో రాజ్య పరిపాలన చేసి, యుద్ధాలు చేసి, ఆ యుద్ధాల మధ్య ఉన్నా కూడా బంధం లేకుండా చేసి పరిపూర్ణుడు కాగలిగాడు కదా, నువ్వెందుకు కాలేవు అని చెప్తున్నారు. మానవ జన్మ వచ్చిన తర్వాత ఇంకా వేరే ఆలోచన ఏమీ ఉండకూడదండి. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేదాకా దానికి విలువ. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత రూపాయి కూడా పనికిరాదు అది. ఉన్నప్పుడే ఏ నిష్కామం చేసినా, ఏ కర్మ చేసినా ఆ సిద్ధిని పొందడానికి దీనికి విలువ ఎప్పుడు అంటే జన్మించిన దగ్గర నుంచి శరీరాన్ని వదిలిపెట్టేదాకా బతికున్నప్పుడే. కానీ మిగతా జంతువులు అలా కాదు చూడండి. ఒక కోడి చచ్చిపోయినా, ఒక పిల్లి చచ్చిపోయినా, ఒక పాము చచ్చిపోయినా, ఒక ఏనుగు చచ్చిపోయినా సరే దానికి విలువ. ఒక చేప చనిపోయినా అన్నిటికీ విలువ. ఒక బండిలో వేసుకొని చనిపోయిన వాటిని ఒక కోడి, ఒక చేప, ఇంకా ఏవేవో అన్ని బండిలో పెట్టుకొని వెళ్తున్నాడు. ఒక మనిషి చనిపోయి ఉన్నాడు, అన్నీ అమ్ముకుంటున్నాడు వాడు. ఏది చనిపోతే తీసుకొని అమ్ముకుంటున్నాడు. ఎమ్మటే అమ్ముడుపోతున్నాయి, అందరు కొనేసుకుంటున్నారు. కానీ మనిషి శవాన్ని మాత్రం ఎవ్వరు ఒక రూపాయి కాదు కదా, ఊరికే ముందు తొందరగా తీసుకెళ్ళండి వాసన వస్తుంది అని చెప్పేస్తారు. దేనికి పనికిరానటువంటిది చనిపోయిన తర్వాత రూపాయికి దమ్మిడికి పనికిరావు అంటారు చూడండి. అలాంటిది ఈ శరీరం. అలాంటి మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ జన్మలోనే ఏదైనా సరే సాధించి పరిపూర్ణత పొందగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి జన్మ. ఇంకో జన్మ వస్తుందో రాదో తెలియదు మనకి. భారతదేశంలో పుడతామో లేదో తెలీదు, మానవ జన్మ వస్తుందో లేదో తెలీదు, మళ్ళీ ఆధ్యాత్మికతను పట్టుకుంటామో లేదో తెలియదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, దీన్ని వదులుకోను. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, కర్మయోగంలో ఆచరించి గతంలో ఎందరో క్షత్రియులు సంసిద్ధిని పొందారు అని చెప్తున్నారు. వారెవరు అంటే జనక మహారాజు అని ఉదాహరణగా చెప్తూ, ఒక్కడే కాదయ్యా అటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. అశ్వపతి, భగీరథుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, ఇక్ష్వాకుడు, వీళ్ళందరూ కూడా పురాణాల్లో ఇతిహాసాల్లో ఎందరో కనిపిస్తారు మనకి. వాళ్ళందరూ జ్ఞానులే, కర్మ చేశారు, రాజులు, మోక్షాన్ని పొందారు అటువంటి వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళందరూ మోక్షం పొందగలేండి, నువ్వెందుకు చెయ్యలేవు? కర్మను ఆచరించారా, వదిలిపెట్టారా? వీళ్ళందరూ రెండూ చెయ్యలేదు. బంధకారకమైనటువంటి కర్మల్ని చేసిన ప్రయోజనం ఉండదు అని వాళ్ళకు బాగా తెలుసు. అందుకని రాజులే అయినా సరే, గృహస్థులే అయినా సరే కర్మలలో కూరుకొని పోలేదు. అలాగని తమ క్షత్రియ ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టారా? సన్యాసుల వలె ఏమైనా జీవితం సాగిద్దామని వెళ్ళిపోయారా? వాళ్ళకి తెలుసు ఇక్కడే ఉండాలి, కర్మల్ని వదిలిపెట్టను లేదు, కర్మల్ని ఆచరిస్తున్నాను అనే మా భావన లేదు. కర్మలు చేస్తూ బుద్ధి శుద్ధపడుతూ కర్మలలో చక్కగా నిష్కామమైనటువంటి కర్మలు చేసి లోకహితం కోసం, లోక కళ్యాణం కోసం కర్మని ఆచరించారు. వాళ్ళు చేసే ప్రతి ఒక్క కర్మ కూడా ఎవరికో అందరికీ, ప్రజలకందరికీ ఉపయోగపడే విధంగా లోక కళ్యాణంగా కర్మ చేసి తరించారు వాళ్ళు. ఏమీ చేయకుండా ఎవరు ఏది పొందలేరండి. అలాంటప్పుడు జనక మహారాజు మాత్రం అకర్మ ద్వారా సిద్ధిని ఎలా పొందుతాడు? కర్మ చేయకుండా. కాబట్టి కర్మయోగాల్లో ఆచరిస్తూనే వాళ్ళు మోక్షాన్ని పొందారు. మరి ఈ శ్లోకంలో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి జనక మహారాజు కర్మ ఆచరించాడు కదా, జ్ఞానాన్ని పొంది కర్మాచరణం సాగించారా, లేకపోతే వాళ్ళకి సమదృష్టి వచ్చి ప్రాప్తించిన తర్వాత ఆచరించారా? అంటే వాళ్ళు జ్ఞానాన్ని పొంది ఆచరించారా, లేకపోతే కర్మయోగం చేసిన తర్వాత జ్ఞానము సమస్థితి వచ్చిందా వాళ్ళకి అని అంటే అని ఆలోచన కనుక వస్తే వాళ్ళకి సమ్యక్ దర్శన ప్రాప్తి కలగలేదు కనుక కర్మని ఆచరించాను అని చెప్పుకుంటే అంతఃకరణ శుద్ధి కోసం కర్మల్ని ఆచరించి తర్వాత ఆ సంసిద్ధత పొందారు. కర్మయోగం ద్వారా సమస్థితిని పొందారు వాళ్ళు.
అందుకని ఆత్మజ్ఞానం లేని వాళ్ళు అయినా సరే చిత్తశుద్ధి కోసం క్షత్రియులైనటువంటి వాళ్ళు కర్మాచరణ చేసే తీరాలి. దాని ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి ఓ క్షత్రియుడైన అర్జునుడా, నువ్వు కూడా వాళ్ళ మార్గంలోనే ఆచరించి తరించవయ్యా, సిద్ధిని పొందొచ్చు అని చెప్తున్నాడు పరమాత్మ. లోక సంగ్రహార్థం కర్మల్ని ఆచరించే తీరాలి అనేది నిర్ణయం చేసుకో. ప్రారబ్ధవశాత్తు దేహం కొనసాగుతూ ఉంటుంది. అలాంటి నిర్ణయం అయిన తర్వాత నేను ఆత్మను అని వాళ్ళకి అర్థమైంది. కర్మ చేసేది నేను కాదు, ఈ శరీరం చేస్తుంది అనేది వాళ్ళకి బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. దేహం ప్రారబ్ధానుసారం కర్మల్ని అవశ్యం చేసే తీరాలి గనక దాని పని అది చేసుకుంటూ పోతుంది అని ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా వాళ్ళు కర్మని ఆచరిస్తారు. జనక మహారాజుని ఎందుకు చెప్పారు అంటే, జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తూ ఉంటే రాజ్యం యుద్ధానికి వచ్చారు పక్క రాజు వాళ్ళు అని చెప్పేసి అందరూ వచ్చి చెప్పారు. రాజ్యం అంతా తగలబడిపోతుంది అని ఒకళ్ళు చెప్పారు. శత్రు సైన్యం మీదకొస్తున్నారు అని ఒకళ్ళు చెప్పారు. నీ కుటుంబంలో వాళ్ళందరూ చనిపోతున్నారు, అగ్నికి ఆహుతైపోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయినా ఆయన హోమం నుంచి లేవలేదు, యజ్ఞం నుంచి లేవలేదు, కూర్చున్న చోట కదలలేదు. ఎందుకంటే ఆయన మహారాజు. వివేచన, బుద్ధి అన్నీ ఉన్నాయి ఆయనకి. జ్ఞానం అంతకంటే ఎక్కువ ఉంది. అటువంటి వాడు దేనికి తొణకలేదు, వెనకలేదు. కర్మ దగ్గర నుంచి లేవలేదు, కర్మ వదిలేయలేదు. అదేంటండి అలాగా అందరూ తగలపడిపోతున్నారు, ప్రజలంతా బాధపడుతున్నారు, శత్రువులు సైన్యం వచ్చారు అంటే అలా కదలకుండా ఉంటే అది ధర్మమా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన బుద్ధిశాలి. యజ్ఞం దగ్గర కూర్చున్నప్పుడే అందరికీ ఏమేమి ఎవరెవరు దేనికి రక్షణగా ఉండాలి అనేది నిర్ణయం చేసి కూర్చుంటాడు. శత్రు సైన్యం వచ్చినప్పుడు పలానా వాళ్ళకి బాధ్యత అప్పచెప్పేశాడు. అగ్ని రగిలుతుంది అనుకునే సందర్భాలు వచ్చినప్పుడు వీటికి నువ్వు సంరక్షించాల్సిన బాధ్యత నీది అని పరిపాలకులకు అప్పచెప్పేశాడు. నేను హోమం చేస్తున్నాను, దీనికి ఆటంకం కలగకుండా మీరు బాధ్యత నిర్వర్తించాలి అని కొంతమంది అధికారులకు అప్పచెప్పేశాడు. ఎవరి బాధ్యతను వాళ్ళని చక్కగా నియమించాడు. అందరూ చక్కగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి ఈయన డ్యూటీ ఏమిటి అంటే, నేను హోమం అయ్యేదాకా కదలకూడదు అనే నిర్ణయం బుద్ధిలో చేసుకున్నాడు. ఇదంతా నిజంగా జరిగిందా? మునులు, దేవతలు వీళ్ళందరూ పరీక్ష పెడతారు, గురువులు పెడతారు పరీక్ష. ఇదంతా నిజంగా జరగలేదు. కానీ ఈయన మనస్సు ఎలా ఉంది? ఈయన బంధంలో ఉండి కర్మ చేస్తున్నాడా, ఆదుర్దపడుతున్నాడా, ఆవేశపడుతున్నాడా, నిశ్చయమైనటువంటి బుద్ధితో ఉన్నాడా అని ఆయనకి పరీక్ష పెట్టారు. తర్వాత యజ్ఞహోత్రం అంతా అయిపోయిన తర్వాత అందరూ క్షేమంగా ఉన్నారు కదా అని చెప్పి అడిగినప్పుడు అసలు ఏమీ జరగలేదు. దేవతలు పుష్పవర్షం కురిపించారు ఆయన మీద. నువ్వు మంచి బుద్ధిశాలివి, ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వేమీ తొణకలేదు. ఇదే కావాల్సింది, జరగాల్సింది జరుగుతుంది. చేస్తున్నది నేను కాదు. ముందుగానే నువ్వు ఏ కర్మకు ఎవరు అధికారిగా ఉన్నారో వాళ్ళకందరికీ తగిన వాళ్ళని పెట్టేశావు. నిర్ణయం చేసేటటువంటి వాళ్ళు, ఆ కర్మని సాల్వ్ చేసేటటువంటి వాళ్ళని పెట్టేశావు. ఆ బుద్ధి అంతా ఉపయోగించుకోవాలి. అలాగే గృహస్థుగా నువ్వు ఎంతవరకు నీ బాధ్యతలు నువ్వు చెయ్యాలో అవి చేసేసి, బాధ్యతాయుతమైనటువంటి కర్మ పూర్తయిన తర్వాత నేను ఇంక మళ్ళీ విషయం జోలికి వెళ్ళను. ఎవరిని ఎలాగ ఉంచాలి, ఎవరి కర్మల్లో వాళ్ళందరికీ బాధ్యతలు అప్పచెప్పేసేయాలి. ఇంటి పెద్దగా నువ్వేం చేస్తున్నావు అంటే, అన్నీ మేదేసుకొని అన్ని బాధ్యతలన్నీ నేనే చెయ్యాలని నిర్ణయించుకుంటున్నావు. అందువల్ల నీకు బంధంలో పడిపోతున్నావు. అన్నీ నాకే చెప్పి చెయ్యాలి అనేటటువంటి నిర్ణయాలు చేసుకుంటున్నావు. అలా చెయ్యకూడదు. ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పేసేసి వాళ్ళను సక్రమమైనటువంటి తీరులో జరిగేదాకా నువ్వు అండగా ఉండు. ఆ తర్వాత వాళ్ళ బంధాలని, బాధ్యతల్ని వాళ్ళకి అప్పచెప్పేసి నీవు నిర్లిప్తంగా, తటస్థంగా, ప్రశాంతమైనటువంటి స్థితిలో, సమస్థితిలో ఉండగలవు.
అన్నీ నాకే చెప్పాలి, అన్నీ నేనే చెయ్యాలి, అన్నీ నా అధికారంలోనే జరగాలి అనుకుంటే అన్ని బాధ్యతల మీద ఉంటాయి. అన్ని బంధంలోనే ఉండిపోతాయి కర్మలన్నీ. కానీ నాకు ఎటువంటి బాధ్యత లేదు. ఈ నిమిషం నేను శరీరాన్ని వదిలిపెట్టి నా కుటుంబం క్షేమంగా నడుస్తుంది. ఎందుకంటే అందరినీ ఎవరి పాత్ర వాళ్ళు ఎలా చెయ్యాలి అనేది స్థిరమైనటువంటి బుద్ధిలో నిర్ణయాన్ని నింపేసేసాను. నా కర్తవ్యం, నా బాధ్యత నేను పూర్తి చేశాను. సిద్ధంగా ఉన్నానయ్యా, నీ పాదాలను అంటి సేవించడానికి సిద్ధంగా ఉన్నానని భగవంతుడి దగ్గర కూర్చో. నువ్వు ఏ స్థితిని అనుభవిస్తావో చూడు. అది కాదా పూర్ణ జ్ఞానం? అన్నిటినీ సమస్యల్ని మేదేసుకొని బంధంలో పడిపోయి మనస్సుని బంధించేసుకొని నీకు నువ్వే పరిహాసం అయిపోతున్నావు. అందరిలో నువ్వే బంధంలో పడిపోతున్నావు. నువ్వే కర్మ యంత్రంలో నలిగిపోతున్నావు. కానీ అలా కాకుండా ఇలా ఉండగలిగితే ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి ప్రశాంతమైనటువంటి జీవనం నువ్వు గడపలేవా? లోక సంగ్రహార్థం కర్మల్ని ఆచరించు అని చెప్తున్నారు. నాకు లోక సంగ్రహార్థం అంటే ఏంటి? ఎవరికి నియమించింది కర్మ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వాళ్ళ వల్ల ఎవరికైనా అపాయం జరుగుతుందా ఒకసారి ఆలోచించు నువ్వు. యుద్ధాల మధ్య ఉన్నాడు జనక మహారాజు, అయినా బంధం లేకుండా పరిపూర్ణుడు ఉన్నాడు. అది గొప్ప సాధన. ఆత్మజ్ఞానం కొంచెమైనా వస్తే ఈ అమోఘమైనటువంటి శక్తి నీకు కూడా వస్తుంది. ఒక చిన్న కోరికతో మనిషి ఆ కోరిక వెంటనే వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ మనిషిని ఎంత చిన్నవాడని చెప్పాలి. ఎన్నో గొప్ప అవాంతరాలు వచ్చినా సరే ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఏమీ చెలించడు అన్న సంగతి ఈ అధ్యాయంలో జనక మహారాజునే మనకి ఉదాహరణగా చెప్తున్నారు. నీకు ఏం ఉపయోగం లేకపోయినా సరే లోక సంగ్రహమేవాపి సంపస్యన్ కర్తుమర్హసి. ఇతరుల కన్నీటిని తొడవటం కోసం నువ్వు కర్మ చెయ్యాలయ్యా. నీ వల్ల, నువ్వు చేసినటువంటి కర్మ వల్ల ఆఖరి వ్యక్తి వరకు కన్నీళ్లు తుడుస్తూనే ఉండాలి. నీ శరీరం ఉన్నంత వరకు, నీకు అధికారం ఉన్నంత వరకు, నువ్వు కర్మ చేస్తున్నంత వరకు నా కర్మ వల్ల ఎవ్వరూ బాధపడకూడదు అనేటటువంటి స్థితిని నువ్వు పొందాలి. పని చెయ్యడం ఇతరుల కొరకే కానీ నా కోసం కాదు అని భగవద్గీత చెప్పే నీతి వాక్యం అది. వ్యక్తి శీలంలో అభివృద్ధికి గీత మంచి మార్పు తీసుకొస్తుంది. మానవుల్లో ఈ చైతన్యం తప్పకుండా సిద్ధిస్తుంది అని భగవద్గీత అందుకు మనకు వచ్చింది. ఏ కార్యాన్నైనా సరే నువ్వు మొత్తం లోకాన్ని దృష్టిలో ఉంచుకొని చెయ్యి అని చెప్తున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా సమాజంలోని పెద్దల్ని, గౌరవనీయులైనటువంటి వ్యక్తుల్ని అనుసరించి వాళ్ళ విధానం ఉన్నందువల్ల ఎట్లా ఉందో చూసుకొని సమాజంలో వాళ్ళని గుర్తింపు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు చేస్తున్న కర్మల్ని అనుసరిస్తూ వాళ్ళకు విలువ కడుతూ వాళ్ళ వ్యక్తిత్వానికో విలువ ఇస్తూ అట్లాగా కర్మల్ని ఆచరించుకుంటూ వెళతారు. కాబట్టే జనక మహారాజుని మనకి ఉదాహరణగా చెప్పారు. నిజంగా వాళ్ళకి రాజ్యం ఉంది, నిజంగా చేయవలసినటువంటి కార్యం ఉంది, ప్రజల కష్టాల్ని తీర్చేటటువంటి ధర్మం ఉంది, ధర్మయుతంగా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి శక్తి ఉంది, ప్రజల బాధల్ని తీర్చి లోక సంగ్రహార్థం కర్మచరణం చేసేటటువంటి వాళ్ళే ఈ రాజులందరూ ఇప్పుడు చెప్పుకున్న పేర్లన్నీ. అదంతా లోకం కోసమే కానీ తమ కోసం కాదు. ఇంతెందుకు చెప్పండి, కృష్ణ భగవానుని విషయం చూడండి. ఆయన రథాన్ని నడుపుతున్నది తన కోసమా, అర్జునుడి కోసమా? తన స్వార్థం ఏమైనా ఉందా అందులో? లోక కళ్యాణమే కదా అంతా. అధర్మాన్ని మట్టు పెట్టాలనే కదా ఇదంతా. జ్ఞాని కర్మలు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే ఉంటాయి. నేను కర్మ చేస్తున్నాను అంటే ఈ బంధాన్ని నుంచి విడుదల పొందితే తప్పితే నాకు శాంతి లభించదు. అందుకనే లోక సంగ్రహార్థం కర్మ చెయ్యి అని చెప్తున్నాడు. కర్మల్ని వదిలిపెట్టాలి అని ఉబలాట పడుతున్నావే, నువ్వు చెయ్యవలసిన కర్మ ఉంది. అదే నిన్ను కురుక్షేత్రానికి ఈడ్చుకొని వచ్చిందయ్యా అర్జున. చేయవలసింది ఉంటే చెయ్యను అని భీష్మించుకొని కూర్చుంటే జ్ఞాని లక్షణం కాదది. యుద్ధం కావాలని నువ్వేమైనా అభిలషించావా? నేనేమన్నా ప్రయత్నించానా? అయినా అనివార్యంగా కుటుంబంలో అనేక యుద్ధాలు పోషించాల్సి వస్తుంది.
నీ పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు అక్కడ నిలబడి ఉండాల్సిందే. అంతరంగంలో యుద్ధం లేకుండా బాహ్యంలో కర్మ చెయ్యగలిగేటటువంటి కెపాసిటీ నువ్వు సంపాదించగలగాలి. అలా కాకుండా నువ్వు కూడా జ్ఞానివే అని గనక నీ అభిమతమైతే అప్పుడు కూడా యుద్ధ ప్రారంధం కలిగిన ఈ దేహంతోనే లోక సంగ్రహార్థం నువ్వు యుద్ధానికి సిద్ధం కాక తప్పదు. కాబట్టి లోకం సక్రమ మార్గంలో చరించాలి అంటే కర్మల్ని ఆచరించే తీరాలి. ఈ ప్రారబ్ధం దేహదారికి ఉన్నంత వరకు ఆత్మజ్ఞానివైనా సరే కర్మల్ని ఆచరించాల్సిందే. ఆత్మజ్ఞానివి కాకపోయినా కర్మల్ని ఆచరించాల్సిందే. అర్జున, కర్మను విరమించినంత మాత్రాన బంధ విముక్తి జరగదు అని నీకు అర్థమైంది కదా ఈ పాటికే. కర్మ ద్వారానే జ్ఞానం కలగాలయ్యా. ఈ విషయంలో శాస్త్రం ఏమీ భిన్నంగా లేదు. శాస్త్రం చెప్పింది అదే, నేను చెప్తున్నది అదే. అయితే ఎలా చెయ్యాలి? సాధన చేసే తరించాలి, మార్గమేం లేదు. పాలల్లో నెయ్యి ఉంటుంది, అయితే సాధన చేస్తే తప్పితే ఆ నెయ్యి మనకు కనపడదు. ఉందని తెలుసు, కానీ సాధన చేసి ఆ నెయ్యిని పొందాలి. చెరుకులో రసం ఉంటుంది, కానీ దాన్ని బాగా నవలగలిగితేనే ఆ రసాన్ని మనకి రుచి తెలుస్తుంది. నువ్వులలో నూనె ఉంటుంది, బాగా గానుగాడిస్తేనే నువ్వులంతా మరైపోయి నూనె వస్తుంది. వీటన్నిటిని బాగా మధించితేనే వాటిలో ఉన్నది మనకి లభ్యమవుతుంది. అలాగే హృదయాంతర్యామి అయినటువంటి ఆత్మ కూడా కర్మ చేతనే ప్రాప్తిస్తుంది అని పూర్తిగా నిర్ణయించేశాడు. అయితే అటువంటి కర్మను ఎలా చెయ్యాలి మళ్ళీ అంటే అర్జునుడు, జ్ఞానులంటే శ్రేష్ఠులు కదా వాళ్ళు. అర్జునుడికి సందేహం వచ్చింది, జ్ఞానులు బాగా శ్రేష్ఠులు కదా, మరి జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నం చేసే సాధకులు కూడా శ్రేష్ఠులే కదా. కాబట్టి శ్రేష్ఠులు ఎవరైనా ఇతరులకు ఆదర్శాన్ని అందిస్తారు. ఎందుకో తెలుసా? శ్రేష్ఠులు ఏది ఆచరిస్తే మిగతా వాళ్ళు కూడా దాన్ని అనుసరిస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకునేటటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి అర్జున, నువ్వు కూడా ఆదర్శమైనటువంటి పరిపూర్ణమైన వ్యక్తిగా మిగులు, ఇలా కర్మల్ని ఆచరించు అని చెప్పి ఈ శ్లోకంలో భగవంతుడు నిర్దేశించి మరీ చెప్తున్నాడు. జనక మహారాజు మహానుభావుడు, ఆయన్ని తీసుకొచ్చి భగవద్గీతలోనే పెట్టేశారు అంటే ఎంతటి గొప్పవాడో చూడండి. ఏదైనా సులువుగా వచ్చిందనుకోండి బాగా విలువ తక్కువగా ఉంటుంది, కష్టపడి సంపాదించామనుకోండి బాగా విలువ ఎక్కువగా ఉంటుంది. అది బంధమైనా సరే, ధనమైనా సరే, ప్రేమైనా సరే, స్నేహమైనా సరే, భగవద్గీత బోధైనా సరే. కాదంటారా చెప్పండి? ఆలోచించండి. ఊరికే వచ్చి మనం వినడానికి కూర్చోటానికి కూడా సిద్ధపడేటటువంటి లేకపోతే మనకి ఈ బంధం నుంచి విముక్తి ఎలా కలుగుతుంది? ఎలా శ్రేష్ఠత్వాన్ని పొందుతాము? ఎలా ఆదర్శంగా నిలుస్తాము? సమయాన్ని కేటాయించటానికి కూడా మనకి అభిలషించటం లేదు. విషయాలలో ఉన్నటువంటి ఆసక్తి భగవద్గీత బోధలో లేకుండా పోతే నాకప్పుడు ఈ బంధ విముక్తి ఎలా కలుగుతుంది? ఇంకొకరికి ఆదర్శమైనటువంటి జీవన విధానాన్ని ఎలాగా చూపించగలుగుతాను? నెక్స్ట్ శ్లోకంలో అదే చెప్తున్నారు. నీ శ్రేష్ఠత్వం కనుక ఉన్నట్లయితే నిన్నే ప్రజలంతా కూడా ఆదర్శంగా తీసుకుంటారు అనేటటువంటి శ్లోకాన్ని వచ్చే శ్లోకంలో విందామా మరి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.